అలాగే ఫిక్స్డ్ ఛార్జెస్ అంటే ఇప్పుడు దానిలో మనం వాడినా వాడకపోయినా కారిడార్లు వేసి ఉంటాయి. కారిడార్ల పేరుతో 2014 నుంచి 18 వరకు ఛత్తీస్గఢ్ నుంచి ట్రాన్స్మిషన్ కాకపోవటంతో ఆ ఉన్న కారిడార్లకి ఫిక్స్డ్ ఛార్జెస్ పేరుతో మరలా మనం కట్టాల్సి వచ్చింది. అది ఒక నష్టం. ఇక యాదాద్రికి సంబంధించి సంతోషపడ్డాం. యాదాద్రి అనేది ఈ ప్రాంతానికి కూడా కవర్ అయిద్దని చెప్పి సంతోషపడ్డాం. స్టిల్ ఐఎమ్ ఫర్ దాట్, మాకేమి అభ్యంతరం లేదు, దాన్ని ఏమి వ్యతిరేకించట్లేదు. అయితే ఇది 25,000 కోట్లతో ప్రాజెక్టు మొదలెట్టారు. ఇది 2018 నాటికి పూర్తి కావాలి. ఎందుకు తేడా వచ్చింది, ఎక్కడ తేడా వచ్చింది అంటే ప్రధానంగా ఇంతకుముందు పెద్దలు కేటీఆర్ గారు కూడా చెప్పారు. అక్కడ కడపో లేకపోతే ఇంకో చోట అయితే ఆనాడు మనం తెలంగాణలో పెద్ద ఆందోళన చేశాం. ఏమైనా ఆందోళన చేశాం, ఎక్కడ కోల్ ఉంటే అక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని చెప్పి. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే కోల్ లేదు అక్కడ, లేకపోతే ఇతర సౌకర్యాలు లేవు. ఆ కోల్ రావాలంటే మళ్ళీ మా ప్రాంతం నుంచి రావాలి, మా సింగరేణి నుంచి రావాలి. దాదాపు 250-270 కిలోమీటర్లు. దానికి మళ్ళా 2 లేన్స్ది ట్రాక్, 2 వేస్ ట్రాక్ కావాలి, 2 లైన్స్ది. అది లేదు. మరి ఇదంతా ఎప్పుడు అవుతుంది, ఎట్లా వస్తుంది, ఎన్నేళ్ళు పడుతుంది? ఈ మేరకు పెట్టినటువంటి అమౌంట్ దాదాపు 60% పనులు కూడా పూర్తి కాలేదు, 80% బిల్లులేమో వాళ్ళకి ఇచ్చేశారు. ఇంకెంతకాలం పడుతుంది, ఎంత నష్టం వస్తుంది, ఇది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అలాగే ఇంకోటి థర్మల్ టెక్ పవర్ ప్రాజెక్ట్, ఇది కూడా ఒక ఒప్పందం జరిగింది. 8 సంవత్సరాల పాటు విద్యుత్ కొనుగోలు చేయడానికి టెండర్లు పిలిచారు. ఇది ఎవరో నెల్లూరు జిల్లాలో ఒక ఆయనకి ఇచ్చారు, మాజీ ఎంపీ. దీనికి సంబంధించి మొదటి టెండర్లో ₹3.58 మొదటి ఫేజ్లో, రెండో ఫేజ్లో ₹4.15 పెంచేశారు. దీనివల్ల కూడా ప్రతి సంవత్సరం 250 కోట్ల నష్టం, 8 సంవత్సరాల్లో దాదాపు 2,000 కోట్ల నష్టం వస్తుంది అధ్యక్ష. ఇది ఇక సోలార్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అంతా ప్రైవేటే. మన దగ్గర ఇప్పుడు మన వైట్ పేపర్లో చూపెట్టింది కానీ లేకపోతే మిగిలిన ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా సోలార్ సిస్టంలో మన ప్రభుత్వం తక్కువ, ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఉంది. కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ సంబంధించి బెంచ్ మార్క్ ధరను ₹4.5 నిర్ణయించింది. 4.5 కంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో పెట్టరాదని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాన్ని అది కూడా ఈ టెండర్స్ లేకపోతే ఈ ప్రాసెస్లు ఇటువంటివి లేకుండా ₹5.5 నుంచి ₹5.72 ఒక 488 మెగావాట్లు, 5.5 నుంచి ₹5.72. ఒక 1,500 మెగావాట్లు ₹5.17 నుంచి ₹5.59. ఇది 20 ఏళ్ల ఒప్పందం. ఈ 20 ఏళ్ళు పూర్తయితే ఇది 7,660 కోట్లు నష్టం వస్తుంది, ఉన్నదానికి లేని దానికి. ఇలా చాలా ఒక్కోటి జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈ నష్టాలకి తెలిసి జరిగినా తెలియకపో జరిగినా సరే ఆ నష్టాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రధానంగా అధికారులు. సరే, అధికారులు అంటే ప్రభుత్వ పాలసీ. పొద్దున మా నారాయణ గారు నాకు ఒకటి గుర్తు చేశాడు. ఎవరో రేచల్ చటర్జీగా సమ్ నేమ్, అంటే చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇటువంటి పవర్ సాధ్యం కాదని ఆమె చెప్పిందని, రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు ఇవ్వచ్చు ఫ్రీ పవర్ ఇవ్వచ్చు అని చెప్పిందని చెప్పి మరి ఈయన అడిగాడంట. మరి ఏంటమ్మా అప్పుడు చంద్రబాబు గారు చెప్పావు, ఇప్పుడు రాజశేఖర రెడ్డికి మరి ఫ్రీ పవర్ అంటే ఆమె చెప్పిందంట, ప్రభుత్వాన్ని బట్టే మేమేం చేస్తామని. మరి ఇది ప్రభుత్వం తప్ప, అధికారులు తప్ప, ఇది ఎవరిదైనా సరే ప్రభుత్వానికి సాధ్యం మేరకు అధికారులు తప్పులో పడకుండా తప్పులు ఎక్కడ జరుగుతుంటే దాన్ని నిలవరించాలి. ఆ విధంగా ఇప్పుడు మనం అధికారులనే స్కేప్ కోట్ చేయలేం. ప్రభుత్వంది తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా సరి చేసుకోవాలి. రేపు అయినా కూడా మంచో చెడో రేపు ఈ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఏదో పెట్టారు కాబట్టి దానిలో ఇవన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఇదంతా కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక సింగరేణికి సంబంధించి 2015లో పెద్ద తప్పు జరిగింది. 2015లో MMDRA పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. అంటే మైన్స్ మినరల్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ పేరుతో. ఆ బిల్లు ప్రకారంగా అంతకుముందు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు అన్ని ప్రైవేట్గా ఉన్నటువంటి బొగ్గు గనులను కూడా
ఇందిరాగాంధీ గారి సమయంలో పాలనలో దాన్ని ప్రభుత్వ రంగంలో తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ రంగంలో తీసుకున్న వాటిని మరలా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వచ్చని 2015లో పార్లమెంట్లో చట్టం అయింది. మరి అప్పుడు మన ఎంపీలు అందరూ ఉండి ఉంటారు అక్కడ. సరే ఉన్నా కూడా మరి మెజారిటీని బట్టి కాబట్టి ఇప్పుడు దాని ప్రభావం ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు ఒక్క మైన్ కూడా మనం సొంతంగా చేసే పరిస్థితిలో లేం. వాళ్ళు బయట వాళ్ళు రావట్లేదు. ప్రైవేట్ వాళ్ళు కూడా మాకు గిట్టదు అంటారు. మేము ప్రైవేట్ వాళ్ళకే ఇస్తామని వీళ్ళు అంటారు. ఒకటి సత్తుపల్లి మన కోయిగూడెం ఒకటి మాత్రం మా కొత్తగూడెం ప్రాంతంలో ఉన్న కోయిగూడెం 3 ఓసి ఒకటి మాత్రం అరవిందో కంపెనీ వాళ్ళు టేకప్ చేశారు. మిగిలిన వాటికి సంబంధించి వాళ్ళు టెండర్లు పిలుస్తున్నారు, రారు. టెండర్లు పిలుస్తున్నారు, వాళ్ళు రారు, మేము అడ్డుకుంటున్నాం. దీనికి మొన్న ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మేము ఈ అంశాలు చెప్తే వారు ఏం చెప్పారంటే మేము సింగరేణిని ఏం డిస్టర్బ్ చేయట్లేదు. అంటే అర్థం ఏంటంటే వచ్చే కొత్త మైన్స్ ఏది ఉన్నా సరే ఇది 2015 నుంచి ఉన్న సింగరేణి మైన్స్ ఉంటాయి. కొత్త మైన్స్ ఏది వచ్చినా సరే అది టెండర్సే పిలుస్తాం, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం అని చెప్పకుండానే ఆయన చెప్పారు. అందువలన రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన బాధ్యత మన మైన్స్ని మన ఉప ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా కాబట్టి అక్కడైతే ఉన్నది వాస్తవం. చట్టం అయితే అయి ఉంది. ఎలా మన మైన్స్ని కాపాడతారు? ఇందాక నేను చెప్పినట్లుగా ఇంకో 15-20 ఏళ్ళ తర్వాత సింగరేణి అనేది ఉండదు. కొత్త మైన్స్ని ఎలా సాధిస్తారనేది వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఒక్కటి మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. మా సింగరేణిలో కార్మికులు ఒకనాడు 60,19,000, తెలంగాణ వచ్చినప్పుడు 60,000, ఇప్పుడు 39,000. కాంట్రాక్ట్ కార్మికులు 30,000. అంటే కేసీఆర్ గారు అప్పుడు ఖచ్చితంగా మనం కాంట్రాక్ట్ సిస్టమ్కి వ్యతిరేకంగా అవుట్సోర్సింగ్ సిస్టమ్ వ్యతిరేకంగా దెబ్బలాడదాం, కొత్త మైన్స్ తీసుకొద్దాం, 1,00,000 మంది ఉండే విధంగా ఎప్పుడు చూద్దామని చెప్పారు. కానీ ఇవాళ ఏం జరుగుతుందంటే ఒక C&MD ఒక ఆయన ఉన్నాడు మాకు అధ్యక్ష. ఆయన ఇది నేను సీరియస్గా చెప్తున్నా, ఈ కొత్త ప్రభుత్వం అయినా పరిగణనలో తీసుకోవాలని కోరుతా ఉన్నాను. 9 ఏళ్ల నుంచి ఏ C&MD అయినా ఏ అధికారి అయినా ఉంటాడండి? ఐ థింక్ ఈ జెన్కోది కూడా అంతే అనుకుంటా. జెన్కోది కూడా 9 ఏళ్ల నుంచి ఎట్లా ఉంటారండి? ప్రభుత్వాలు మారిపోతాయి, అసెంబ్లీల్లో మా ముఖ్యమంత్రులు మారుతారు, కేంద్ర ప్రభుత్వాలు మారుతాయి, 5 ఏళ్లకి ఎన్నికలు ఒకసారి జరుగుతాయి. 9 ఏళ్ళ అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచా? దీనివల్ల మా సింగరేణిలో పెద్ద కుంభకోణాలు జరిగినాయి. ఇప్పుడు ఇది ఎలా విచారణ చేస్తున్నారో సింగరేణి కూడా దీని పరిధిలోకి ప్రత్యేకంగా ఈ జ్యుడిషియల్ విచారణ పరిధిలోకి తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను. దాదాపు 50-60 వేల కోట్లు దాన్ని మిస్యూజ్ అయినాయి, పక్కకు వెళ్ళిపోయాయి. అలాగే ఇందాక వైట్ పేపర్లో ఆ పెట్టిన దానిలో నేను ఇందాక భట్టి గారిని కూడా క్లారిటీ అడిగాను. దానిలో మాకు రావాల్సినవి ఇందాక 17,000 కోట్లు ట్రాన్స్కో నుంచి రావాలి. ఆ ఫిగర్ అందులో చూపెట్టలేదు, తక్కువ చూపెట్టారు. అలాగే జెన్కో నుంచి 12,000 కోట్లు, అంటే టోటల్గా 29,000 కోట్లు రావాలి. అది కొద్దిగా ఈ మధ్య ఏదో కట్టారంటున్నారు, దాన్ని టు బీ కరెక్టెడ్. ఇక్కడ జైపూర్ నుంచి ఇందాక జైపూర్ది కూడా మన పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. జైపూర్ది సింగరేణి ప్లాంట్, అది ప్రభుత్వంది కాదు. అంటే అక్కడికి వచ్చేసరికి అవి కార్పొరేషన్లు వేరు అంటాం, మళ్ళీ వచ్చేసరికి ప్రభుత్వంగా, కొన్ని వచ్చేసరికి ప్రభుత్వంగా ఓన్ చేస్తాం, మళ్ళీ కన్వీనియంట్గా ఏది ఎట్లా కావాలో అట్లా కలుపుకుంటూ ఉంటాం. అది సింగరేణిది. జైపూర్ ప్లాంట్ అనేది సింగరేణిది. సింగరేణి 1200 మెగావాట్స్ దానికి పవర్ కెపాసిటీ ఉంది, ప్రొడక్టివిటీ కెపాసిటీ ఉంది. 4.5 సంవత్సరాల నుంచి అధ్యక్ష ₹1 కూడా ప్రభుత్వం దానికి పే చేయలేదు. ఈ పద్ధతుల్లో ఉండటం వలన సింగరేణిలో ఒకప్పుడు బాగా సిరులు నింపిన సింగరేణిని మా వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. ఇవాళ సిరులు లేవు, ఎండిపోతున్న సింగరేణిగా అయింది, కార్మికులు లేని సింగరేణిగా అయింది. సింగరేణి అంటే
బండ చాటున బండ కింద నలిగిపోతున్న కార్మికుల రక్తంతో నల్లబొగ్గు ఎర్రగా మారినటువంటి గొప్ప చరిత్ర కలిగిన సింగరేణి. మహానుభావులు శేషగిరిరావు గారు, కొమరయ్య గారు, విఠలరావు, పెద్ద పెద్ద వాళ్ళందరూ సింగరేణిని కాపాడటానికి ఎంతో కృషి చేస్తే ఇవాళ సింగరేణి ఇవాళ కనుమరుగయ్యే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కొత్త ప్రభుత్వం దాన్ని ఎలా సెట్ చేయాలో దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సింగరేణిలో పనిచేసే కార్మికులు దిగిపోయిన తర్వాత సొంత ఇల్లు లేనటువంటి దిక్కు లేని పరిస్థితుల్లో ఒకనాడు దక్షిణ భారతదేశానికే వెలుగులు ఇచ్చినటువంటి సింగరేణి ఇవాళ దిగిపోయిన తర్వాత కార్మికులు సొంత ఇల్లు లేకుండా మన వాచ్మెన్ లాగానో ఇంకో చోట ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అందుకని కొత్త ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళకి చాలా స్థలం ఉంది సింగరేణిలో, ఎకరాల స్థలం ఉంది. పనిచేసే ప్రతి కార్మికుడు 200 గజాల స్థలం ఇస్తే వాళ్ళే మళ్ళీ ప్రభుత్వం లోన్ ఇస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తాయి, ఇబ్బంది లేకుండా వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందులో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లను చిన్నగా ఫేజ్డ్ మేనర్గా అయినా సరే వాళ్ళు కనీసం పర్మనెంట్ చేయలేకపోయినా హై పవర్ శాలరీస్ అనేది కోల్ ఇండియాలో ఇస్తున్నారు, వాళ్ళకి అవి ఇప్పించే విధంగా చేయాలని నేను కోరుతున్నాను. అలాగే విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి అక్కడ కూడా ఇదే పరిస్థితి. దాదాపు 60,000 మంది కార్మికులు ఉన్నారు. 60,000 మందిలో సగం మంది ఆర్టిజన్స్ పేరుతో ఉన్నారు. మన కన్స్ట్రక్షన్ వర్కర్స్ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వాళ్ళని ఆర్టిజన్స్ అనే పేరు పెట్టారు అధ్యక్ష. ఆర్టిజన్స్ అనే పేరులోనే అది బ్రిటిష్ అవశేషాలు ఉన్నాయి. ఆర్టిజన్స్ అంటే ఏ పని పడితే ఆ పని చేసేటువంటి వాళ్ళు, దాన్ని అలాగే చూస్తూ ఉన్నారు. వాళ్ళకి తగిన న్యాయం చేయకుండా, ఎందుకంటే సంపద అంతా అక్కడి నుంచి వస్తుంది, ఇటు సింగరేణి లేదా జెన్కోనా లేదా విద్యుత్ సంస్థల తెలంగాణకి అవసరమైన సంపద తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు ఆ రెండిట్లో పనిచేస్తున్నటువంటి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు కానీ అక్కడ పనిచేసే ఆర్టిజన్స్ కానీ వాళ్ళ బ్రతుకులు కొద్దిగా బాగుండి ఈ జీతభత్యాలు వాళ్ళకి సరిగా ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో మన సంస్థల్లో ఆ ప్రొడక్షన్ పెంచడంలో వాళ్ళు ఉపయోగపడతారు. ఇవాళ ప్రొడక్షన్ పెంచాలంటే కష్టం చేయాల్సింది వాళ్ళు, వచ్చిన ప్రొడక్షను లాభాలు అవన్నీ మళ్ళీ ఎటో పోతాయి. నేను ఒకసారి చూశాను అధ్యక్ష, అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు పాల్వంచిలో అంటే ఈ జెన్కో సంబంధించి వాళ్ళని గేట్ లోపలికి రానియట్లేదు. ఇక్కడ విద్యుత్ మన హెడ్ ఆఫీస్ ఉంది, అక్కడికి లోపలికి రానియట్లేదు. వాళ్ళు రోడ్డు మీద నిలబడి ఉన్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు మా భూములకు డబ్బులు కావాలని చెప్పి వాళ్ళు తిరుగుతుంటే వీళ్ళు లోపలికి రావడానికి వీల్లేదని ఆ గేట్ల దగ్గరే బయట నిలబెట్టినటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష. అందువలన భూములు కోల్పోయినా లేకపోతే ఇతర దానిపైన దెబ్బతిన్నటువంటి వాళ్ళందరినీ సిఎస్ఆర్ పాలసీ కిందో ఇంకో దాని కిందో సిఎస్ఆర్ పాలసీ పేరుతో డబ్బులన్నీ డైవర్ట్ చేస్తున్నారు. అది అక్కడ సంక్షేమానికి చూస్తూ ఆ ఉద్యోగస్తులు బాగోగులను చూస్తూ ఆ విధంగా ఆ 2 పరిశ్రమల్ని బాగు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చివరిగా నేను మనవి చేసేది ఒకటే, భవిష్యత్తులో సింగరేణి బతకాలి, జెన్కోలు బతకాలి. ఈ అక్రమ పద్ధతుల్లో లేకపోతే తెలియక చేసినా సరే నష్టాలు జరిగినా లేకపోతే అప్పులైనా సరే, అప్పులంటే మనం వీ కాంట్ డినై, కానీ నష్టాలకు సంబంధించి వచ్చినప్పుడు ఆ నష్టాలకు బాధ్యులు ఎవరో మా సింగరేణి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చారు కాబట్టి సింగరేణి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తున్నాను. 9 ఏళ్ల నుంచి ఒక్క అధికారి అక్కడ ఉన్నారు సార్. ఆ 9 ఏళ్ల నుంచి ఒక అధికారం ఉండటం వలన కొన్ని వేల కోట్ల రూపాయలు మిస్యూజ్ జరిగింది. దాన్ని కూడా విచారణ అంశంగా చేర్చాలని చేరుస్తూ మీకు మనవి చేస్తూ సింగరేణి, జెన్కో అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు అవన్నీ బాగా బతకాలంటే ఇవాళ జరిగినటువంటి ఈ మీటింగ్స్లో మనం ఎవరెవరు ఏ సూచనలు ఇచ్చారో అది గమనంలో తీసుకోవాలని కోరుతూ ఆఖరిగా మన సోలార్ సిస్టమ్ ఇప్పుడు యాదాద్రి ఉంది, యాదాద్రి భవిష్యత్తులో చాలా కష్టమైంది. అది